వైసీపీ ప్రభుత్వం రైతులకు ఏం చేయలేదంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బొత్స సత్యనారాయణ. రైతుల కోసం వైసీపీ ఏం చేసిందో రికార్డులు చూస్తే తెలుస్తుందన్నారు. రైతు కోసం రైతు భరోసా కేంద్రాల్లో అన్ని అందుబాటులో ఉంచామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా కేంద్రాలకు తాళం వేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బొత్స సత్యనారాయణ. మీలాగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం 12,500 ఇస్తామని ఊరు వాడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 7,000 ఇస్తే మీరు దానికి కొంత కలిపి 12,000 ఇచ్చారు. మేము మేనిఫెస్టోలో ఎన్నికల ముందు రేపు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ డబ్బుతో సహా 20,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. ఇవాళ రైతులు సంఖ్యలు వేసినట్లు రైతు భరోసా కేంద్రాలకు మా సభ్యుడు చెప్పినట్లు రైతు భరోసా కేంద్రాలకు వచ్చి మీరు తాళాలు వేసి అందులో పెట్టాం అధ్యక్ష, అందులో టెస్టింగ్ సెంటర్లు పెట్టాం, కిరాస్కి పెట్టాము, రైతు భరోసా దాంట్లో ఆన్లైన్లో వచ్చి ప్రతిదీ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ చేసుకోమని చెప్పాము. అన్ని ఎవ్రీథింగ్ అందులో పెట్టి చేసి రెడీ చేస్తాము. మీరు ఏది ఆయన యాంత్రీకరణకి ఇవ్వలేదంటారు, ఆయనే మంత్రి గారు కదా, ఆయన అధికారులతో మీరు సమీక్ష చేసుకోండి. ఇంకా 10 రోజులు సభ ఉంది కదా. ఇదిగో గత సంవత్సరంలో 0 ఇచ్చారు, ఇదిగో మా అధికారులు ఇచ్చిన కాదు, మాకు కూడా పంపండి.